ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్ తర్వాత. సో త్రిబుల్ ఆర్కి ముందు కూడా అంటే ఆయన సింగిల్గా సినిమా చేసి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది కదా, ఆ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ చాలా రీచ్ పెట్టేసుకున్నారు జనాలు అందరూ కూడా. ఆ రీచ్కి ఎక్కడా తగ్గలేదు సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒకటేంటంటే దేవర్ అనే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి ఇంటర్వెల్ బ్లాంక్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే హిట్ అంటే నేను అదే పూర్తిగా చెప్పాక మీకు హిట్ ఆఫ్ అట్టా ఏంటనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మన ఎన్టీఆర్ గారు లుక్స్ కానీ మొత్తం స్టోరీ అంతా కూడా ఫస్ట్ హాఫ్ చూపించేశారు. సో మిగతా తర్వాత సెకండ్ హాఫ్ కొడుకు ఎంటర్ అవుతాడు, అది ఉల్టా చూస్తే సినిమా చూస్తే అప్పుడు హిట్ అవుతుంది. మామూలుగా ఇలా చూస్తే యావరేజ్ అనిపిస్తుంది. ఒకటేంటంటే సినిమాని విజువల్ పరంగా కానీ మ్యూజిక్ కానీ అండ్ హీరోయిన్ ఏంటంటే వచ్చి వెళ్ళిపోయింది, ఏదో అరిటాక్లో స్పీడ్ పెట్టి వెళ్ళిపోయి తీసేసినట్టు అలా వెళ్ళిపోయింది. అది ఒక్కటే కొంచెం బెంగ పెట్టుకున్నాను నేను. చాలామంది కుర్రోళ్ళు శ్రీదేవి గారి తర్వాత ఆవిడ కూతురులో శ్రీదేవిని చూసుకుందాం అనుకున్నారు, కానీ ఏంటంటే మాయమైపోయింది. అలా ఒక్కసారి బొంబాయి వెళ్ళిపోయింది. ఒక సాంగ్ అండ్ చిన్న ఒక 10 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది డైలాగ్ వర్షను. ఇంకా మిగతాదంతా కూడా అండ్ స్వర ఫైట్ కానీ సముద్రం ఒడ్డున ఫైట్ కానీ అండ్ ఆ సముద్రంలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఇంకా మిగతాది అంటారా అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ క్యారెక్టరు అది విలనా అండ్ బేభత్సమైన ఫ్రెండ్ అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా మొత్తం నేను చెప్పలేను. సినిమా అయితే మాత్రం అనిరుద్ధ్ గారు ట్రాక్ బీజిఎం మొత్తం ఒకటే పెట్టేశాడు, ఇంకొంచెం ట్రాక్ మార్చుంటే బాగుండి అనిపించింది. అండ్ కొరటాల శివ గారు అయితే మాత్రం పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా చూపిస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఏవో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అవి మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అదేనండి చెప్తున్నా కదా, బాహుబలికి అవతార్ సినిమాకి కల్కి సినిమాకి సలార్ సినిమాకి పోల్చుకుని చూడొద్దు ఏ సినిమా. మీరు ఈ దేవరా సినిమా దేవరా కథ డిఫరెంట్, దేవరా సినిమా దేవరాలాగా చూడాలి కానీ అన్ని సినిమాలు ఒకలా ఉండవు. కాబట్టి మనం ఫ్లాప్ అని చెప్పే వాళ్ళకి నిజంగా నచ్చలేదు అనుకోండి, సపోజు గమ్మునింటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగుందంటే బాగుందని చెప్పచ్చు, కానీ బాగాలేదు వేస్ట్ నాకు సినిమాకి రాకండి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. నిజంగా అదే చెప్తున్నా, వాడి ఇంట్లో డబ్బులు పెట్టట్లా, వాడి బ్యాంకులో సొమ్ము పెట్టట్లా, లేదా సినిమా దగ్గరుండి చూపించలేదు, వాడేమి కష్టపడితే తెలుస్తుంది ఎవరికైనా సినిమా గురించి ఏంటో. ఆ సినిమా ఒక 2.5 గంటలో 3 గంటన్నర సినిమా చూసేసి అవసరం లేదని చెప్పి వాడు ఒక ట్రోల్ చేశాడు. ఆ ట్రోల్ కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోవడం, ఇంకెందుకులా ఐ బొమ్మలో చూసేద్దాం అన్న థాట్ వచ్చేస్తుంది కొంతమంది పనికిమాల ఎదవల వల్ల. దానివల్ల ఏంటంటే చాలామందికి సినిమా నష్టపోతున్నారు. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలే ఈ రేంజ్లో బ్యాట్ చేస్తుంటే ఇంకా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి, ఇంకా వాళ్ళ దుకాణం కట్టుకోవాల్సిందే, ఇంకా ఆత్మహత్యలే ఇంక చెప్పాలంటే ప్రొడ్యూసర్. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం దేవరా సినిమా ఎవరికి నచ్చిందో వాళ్ళు నచ్చిందని చెప్పండి. నచ్చలేదు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అంటే కూడా ఇంకా ఆయన మోటివేషన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆయన బట్టి స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది, మధ్యలో ఆయన స్టోరీ ఆయన డైలాగ్ బట్టి అసలు దేవర ఎవరో వర ఎవరో ఫ్రెండ్ ఏంటి ఆ కథ ఏంటి అనేది ఆయన ప్రకాష్ రాజ్ గారే రివీల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన క్యారెక్టర్ బాగుందండి చెప్పాలంటే. అసలు ఎన్టీఆర్ గారి కన్నా ఆయనే బాగా చూపించారు. అందులో మనకి త్రిబుల్ ఆర్లో పులిని వేటాడాడు, ఇందులో సముద్రంలో మనుషులు వేటాడాడు. ఇందులో ఆ స్వర సీన్ ఒకటి ఉంది కదా, ఆడెవడో అన్నాడు తాడు గారు కనపడలేదు, ఆ స్వర గ్రాఫిక్లా కనపడిపోతుంది అన్నాడు. ఆ స్వరని నిజంగా సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఎక్కిచ్చేస్తే అర్థమవుతుంది ఒరిజినల్లా కాదనేది. అది క్లారిటీగా బాగుంది చెప్పాలంటే, బాగా కష్టపడ్డారు ఆ సీన్కి.